హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకొచ్చేసి చాలామంది మనల్ని అడిగినటువంటి వీడియో అనమాట ఇది. "అన్నయ్య లాంగ్ జంప్ గురించి చెప్పన్నయ్య" అని జెప్పేసి అడిగారనమాట. లాంగ్ జంప్ గురించి చెప్పన్నయ్య అని జెప్పేసి చాలామంది చాలా సార్లు మనల్ని అడిగారు. అయితే ఈరోజు మనం లాంగ్ జంప్‌కి సంబంధించినటువంటి వీడియో చేయబోతున్నామనమాట. తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో గూడా ఈ లాంగ్ జంప్ ఈవెంట్ అనేది ఉంది. దీనికి తీసుకోవాల్సినటువంటి ట్రిక్స్ గాని ఆహ్, ఆహ్, లేదా టెక్నిక్స్ గాని, ట్రిక్స్ లేదా టిక్స్ లేకపోతే టిప్స్ లేకపోతే టెక్నిక్స్ ఏంటి అనేది కాక మనం చూస్తే ఫస్టు లాంగ్ జంప్ ఈవెంట్. లాంగ్ జంప్ ఈవెంట్ వచ్చేసి తెలంగాణలో జనరల్ అభ్యర్థులు 4 మీటర్స్ అయితే ఎయ్యాలి. తెలంగాణలో 4 మీటర్స్ అయితే ఎయ్యాలి. అదే ఎక్స్ సర్వీస్ మెన్స్ అనుకోండి 3.5, 3.5 మీటర్స్ అయితే ఎయ్యాలి. అదే వుమెన్స్ అనుకోండి 2.50 అదేవిధంగా ఏపీ అభ్యర్థులు అనుకోండి 3.80 మీటర్స్ ఎయ్యాలి. సో, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ లాంగ్ జంప్ ఈవెంట్‌కొచ్చేసి 3 ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. 3 ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుద్ది. ఎవరైతే ఫౌల్ అయితారో ఆ ఫౌల్‌ని డిస్‌క్వాలిఫై అయిపోయి ఒక ఛాన్స్ కోల్పోవడం అయితదనమాట. ఇక సాధారణంగా చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ లాంగ్ జంప్ అనేది ఎంత దూరం నుంచి రన్నింగ్ చేయాలి? ఫస్ట్ డౌట్ ఇది. చాలామంది ఒక 100 మీటర్స్ నుంచి చేయాలా? లేకపోతే ఎక్కడి నుంచి చేస్తే మనం క్వాలిఫై అయితాం అనేటువంటి విషయం చాలామందికి డౌట్ అనేది ఉంటది. కానీ దీనికి ఒక 15-20 మీటర్లు సరిపోతదండి. మాక్సిమం 15 మీటర్స్ తీసుకోండి. లేదు కొంచెం ఇంకా కొంచెం లాంగ్ కావాలనుకుంటే 20 మీటర్స్ అంటే 15-20 మీటర్స్ మధ్యలో మీరు ఎంత డిస్టెన్స్ అయినా తీసుకోవచ్చనమాట దీనికి. చివర్లో టేకప్ లైన్ బోర్డ్ నుండి జంప్ చేయాలి. ఏదైతే మనకి అక్కడ ఒక చెక్క పెడతారనమాట. టేకప్‌కి సంబంధించినటువంటి ఒక చెక్క చివర్లో టేకప్ లైన్ ఏదైతే ఉంటదో ఆ బోర్డ్ నుండి మనం జంప్ చేయవలసి ఉంటది. ఆ బోర్డ్‌ని క్రాస్ చేసినా, ఆ బోర్డ్ కంటే ముందుకు మన లెగ్గెళ్ళినా మనకి ఫౌల్ అనేది అవుతదనమాట. ఫౌల్ అంటారు దాన్ని. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఫస్టే. తర్వాత టేకప్ లైన్ దాటకుండా జంప్ చేయాలి. అదే చెప్పానిప్పుడు. టేకప్ లైన్ ఏదైతే ఉంటదో, ఆ టేకప్ లైన్ దాటకుండా జంప్ చేయాలి. జంప్ చేయాలి. ఒకవేళ టేకప్ లైన్ ఏదైతే ఉందో అది దాటితే మనకి ఫౌల్ అయిపోతది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలిక్కడ మనం. ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలనంగా అన్నామని చెప్పేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేయడం గాని, ప్రతిరోజు చేయడం గాని అలా చేయకూడదు. ఓకేనా? దానికి సంబంధించిన అన్నీ చెప్తాను నేను. హడిల్స్ ఉంటాయి కదండీ! హడిల్ ద్వారా ప్రాక్టీస్ చేస్తే కొంచెం జంప్ అనేది బాగా వస్తదనమాట. హడిల్ ద్వారా చేయండి. లేతే ఏదన్నా చెట్టు గాని, ఏదన్నా గోడకు గాని కాలు పైకి పెట్టి ప్రాక్టీస్ చేయాలన్నమాట. కాలు ఇలా పైకి లేపడం. ఆ విధంగా ఎప్పుడన్నా వీలుంటే నేను ఆ ప్రాక్టీస్ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక స్పీడ్ రన్నింగ్ చేయాలి. రన్నింగ్ అనేది చాలామంది ఏం చేస్తారంటే స్లోగా తీసుకుంటారు. అలా కాకుండా రన్నింగ్ అనేది స్పీడ్ రన్నింగ్ చేయాలి. రన్నింగ్ చేసేటప్పుడు కిందకు చూడకుండా జంప్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే రన్నింగ్ చేయాలి కదా! అని చెప్పేసి ఈ నేల వైపు చూసుకుంటూ అక్కడ చెక్క ఉంటది కదా! టేకప్ చెక్క ఉంటది కదా! ఆ చెక్క వైపు చూసుకుంటూ పరిగెట్టి వస్తుంటారు. అలా కాదు. మనం ఎప్పుడు కూడా నేలని చూడటం గాని, ఆ చెక్కను గాని చూడటం కాదు. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్‌లోనే మనం ఆ చెక్క దాటకుండా ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచే ప్రారంభించినట్లయితే ఆ టయానికి మనకి ఫౌల్ అవ్వకుండా ఉంటదనమాట. సో, స్పీడ్ రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. టేకప్ తీసుకునే చెక్క దాటకుండా ఆహ్, ఆహ్, చూసుకోవాలి. చెక్క దాటితే ఫౌల్ అవుతది. టేకప్ తీసుకునేటప్పుడు ఆ చెక్క మీద పుష్ చేయాలి. దాన్ని కూడా ముందు ముందు మనం చివరి చివరి 4, 5 అడుగుల్లో స్పీడ్ తగ్గించొద్దు. చాలామంది ఏం చేస్తారంటే, ఈ చివరి 4, 5 అడుగుల దూరంలోనే స్పీడ్ తగ్గిచ్చేస్తారు. ఫౌల్ అయిపోద్దేమో, లేకపోతే ఫాస్ట్‌గా పరిగెట్టడం వల్ల ముందుకు పడిపోతానేమో అని చాలామంది స్పీడ్ తగ్గిచ్చేస్తారు. అస్సలు స్పీడ్ తగ్గించకూడదు. ఒకటి టేకప్‌లో బలమైన కాలు ఏదైతే పవర్ లెగ్ అంటామో, పవర్ లెగ్ చాలా సాధారణంగా అందరికి కూడా పవర్ లెగ్ అనేది లెఫ్ట్ లెగ్ ఉంటది. కొంతమందికి ఎవరికో రైట్ లెగ్ ఉంటదేమో గానీ, పవర్ లెగ్ అనేది ఏదైతే ఉందో లెఫ్ట్ లెగ్ అనమాట ఇది. అది బోర్డు లేదా లైన్ దగ్గర నుండి ఒక్క కాలుతో ఏదైతే పవర్‌ఫుల్‌గా పుష్ చేయాలి. మనం రన్నింగ్ చేస్తున్నాం. ఒక 15 మీటర్స్ నుంచి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఏదైతే పవర్ లెగ్ మన లెఫ్ట్ హ్యాండ్ లెగ్ ఉందో ఆ లెగ్ తోటి మనం గట్టిగా పుష్ చేయాలన్నమాట. బలంగా పుష్ చేసి పైకి మనం పుష్ చేసి ఆ చెక్క ద్వారా దాన్ని కొంచెం పుష్ ఇస్తది మనకి. ఆ పుష్‌ని గాల్లోకి లేపాలి. గాల్లోకి లేపుతూ స్వింగ్ చేయాలి. హ్యాండ్స్ బాగా స్వింగ్ చేయాలి. పరిగెట్టేటప్పుడు కూడా స్వింగ్ చేయాలి. దూకేటప్పుడు కూడా స్వింగ్ చేసి సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సైక్లింగ్ చేసుకుంటూ గాక ముందుకు దూకితే మనకి 1 మీటర్స్ ఎక్కువ
లాంగ్ జంప్ దూకేటువంటి అవకాశం ఎక్కువ ఉంటదనమాట. ఓకేనా? ఇది పుష్ ఎక్కువ చేయాలన్నమాట. పుష్ అనేది పవర్‌ఫుల్ కాల్‌తో ఏదైతే పవర్ లెగ్ ఉందో, ఆ పవర్ లెగ్‌తో పుష్ చేయాలి. ఇక నీ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసన్నాం. జంప్ సమయంలో ఆపోజిట్ నీని పైకి బలంగా తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ నేలని ఇది పవర్ లెగ్ అనుకున్నాం కదా! లెఫ్ట్ లెగ్ నేలని ఇలా పుష్ చేసేటప్పుడు రైట్ లెగ్ ఏదైతే ఉందో ఆపోజిట్ లెగ్ ఏది రైట్ లెగ్. ఆ ఆపోజిట్ లెగ్‌ని నీ ఏదైతే ఉందో మోకాలు ఏదైతే ఉందో దానిని పైకి తీసుకురావాలి. పైకి బలంగా తీసుకొస్తే ఇలా లెఫ్ట్ లెగ్‌తో బలంగా తొక్కి పైకి రైట్ లెగ్‌తో నీని పైకి తీసుకొస్తే జంప్ అనేది బావుంటదనమాట. అదొకటి మీరు చూసుకోండి. అదేవిధంగా హ్యాండ్స్ విషయానికి వచ్చేస్తే 2 చేతులను ముందుకు, వెనకకు బలంగా ఊపాలి. స్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పరిగెట్టేటప్పుడు. పరిగెట్టేటప్పుడు స్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే పవర్ లెగ్‌ని మనం పుష్ చేస్తామో, ఆ పుష్ చేసేటప్పుడు కూడా స్వింగ్ చేయాలి. హ్యాండ్స్‌తో స్వింగ్ చేసుకుంటూ సైక్లింగ్ చేసి ముందుకు దూకేయాల. ముందుకు దూకేయాలి. అది కూడా మనకి పైకి స్వింగ్ చేస్తే మూవ్‌మెంట్ అనేది మంచిగా వస్తదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ల్యాండింగ్ విషయానికొస్తే చాలా ఇంపార్టెంట్ ఇది. ల్యాండింగ్ విషయానికొచ్చేస్తే 2 కాళ్ళు ముందుకు తీసుకొని వచ్చి మడిచి ఏదైతే 2 పుష్ చేసినటువంటి పవర్ లెగ్ ఏదైతుందో ఆ లెగ్ గాని, ఆపోజిట్ నీని మడిచినటువంటి లెగ్ గాని, ఈ 2 కాళ్ళు ముందుకు తీసుకొని సైక్లింగ్ చేసుకుంటూ శాండ్‌లో ల్యాండ్ అవ్వాలన్నమాట. ఏదైతే శాండ్ ఉంటదో ఇసుక అందులో ల్యాండ్ అవ్వాలి. వెనకకు చేతులు వేయకూడదు. చాలామంది చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే దూకేస్తారు. దూకేసి ఈ హెడ్‌ని తర్వాత సీట్‌ని బ్యాక్ పెట్టేసి చేతులు వెనక్కి పెట్టేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చేతులనేది వెనక్కి పెట్టడానికే మీరు ప్రయత్నించకూడదు. ఎదరకే మీరు ఎంత చేసినా, ఏం చేసినా ఎదరకు దూకేయాలి, ఎదరకు పడిపోవాలి. అంతే పక్కకు పడిపోయినా ప్రమాదం కాబట్టి మనకి చాలా జాగ్రత్త. ఇక్కడ మెయిన్‌లీ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంజరీ కాకుండా చూసుకోవాలి. ఏదైనా మనకి ఇంజరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈవెంట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది లాంగ్ జంపే అనాలి. కాళ్ళు మడతలు పడిపోవటం, ఇసుకలో సరిగ్గా ల్యాండ్ అవ్వకపోవటం, వెనక్కి పడిపోవటం, కాళ్ళు మెలేసేయటం, చేతులు మెలేసేయటం, తర్వాత నడుం దగ్గర ఇలా బెండ్ చేసేసి ఆ విధంగా ఉంటే ఇంజ్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. ఓకేనా? ఇక ఫౌల్‌ని అవాయిడ్ చేయాలండి. ఎక్కువ ఫౌల్‌లు అయిపోతారు. ఫౌల్ అయిపోతే ఛాన్స్ పోద్ది కాబట్టి ఫౌల్‌ని అవాయిడ్ చేయాలి. అంటే టేకప్ లైన్ దాటకుండా ఏదైతే టేకప్ లైన్ చెక్క ఉంటదో ఆ చెక్క దాటకుండా ఆ చెక్కకి వెనక వైపు ఉండేలాగా చెక్క మీద ఉండేలా చూసుకోవాలి లెగ్. ఓకేనా? చెక్క దాటకుండా చివరి అడుగులో ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇదంతా కూడా ఎలా సాధ్యమంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకుండా ఏది రాదు. ఇయన్నీ మైనస్‌లు, ప్లస్‌లు మనం బై ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బై ఎక్స్‌పీరియన్స్ ప్రాక్టీస్‌లో తెలుసుకోవాలి. ఏంటి ఫౌల్ అంటే ఏంటి? చెక్క నుంచి ఎక్కడ దూకాలి? ఎన్నడుగు 15 మీటర్స్ నుంచి ఎలా జంప్ చేయాలి? మనం తీసుకునేటువంటి రన్నింగ్ స్టైల్ ఎలాగుంది? దానికి మన హ్యాండ్స్ ఎలా స్వింగ్ చేస్తున్నామో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పుష్ ఎలా చేస్తాము? పవర్ లెగ్‌ని ఎలా పుష్ చేస్తున్నామో, ఆపోజిట్ లెగ్‌ని ఎలా పైకి తీసుకొస్తామో, మనం ఆ గాలిలో స్వింగ్ ఎలా చేస్తామో, సైక్లింగ్ ఎలా చేస్తామో, దూకేటప్పుడు ఎదరకు దూకేయాలని అన్నాడు కదా! వెనక్కి చేతులు పెట్టకూడదు అన్నాడు కదా! అవన్నీ కూడా మీరు బై ప్రాక్టీస్‌లో నేర్చుకోండి ఇవన్నీ కూడా. సో, 4 మీటర్స్ రన్నింగ్ కోసం ప్రాక్టీస్ ఎలా చేయాలి? ఈ 4 మీటర్స్ రన్నింగ్ కోసం ప్రాక్టీస్ ఎలా చేయాలి? 4 మీటర్స్ కోసం నేను చెప్తాను క్వాలిఫై. వారంలో 4 డేస్ మాత్రమే చేయండి. వారంలో ఒక 4 రోజులు మాత్రమే చేయండి. 10 మినిట్స్ వర్కప్ చేయండి. వార్మప్. ఒక 10 మినిట్స్ వార్మప్ అనేది చేయండి. ఒక 10 నిమిషాలు వార్మప్ చేయండి. ఒక 5 షార్ట్ స్ప్రింట్లు అనేవి వేయండి. షార్ట్ స్ప్రింట్లు నేర్చుకోండి. ఒక 100 మీటర్స్ షార్ట్ స్ప్రింట్సో లేకపోతే 50 మీటర్స్ అలా తీసుకొని ఒక 5 షార్ట్ స్ప్రింట్స్ చేయండి. 5 సార్లు టేకప్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైతే టేకప్ ఉందో ఆ టేకప్‌కి సంబంధించింది ఒక 5 ప్రాక్టీసులు చేయండి. అదేవిధంగా 5 స్టాండింగ్ బోర్డ్ ఉంటది కదా! స్టాండింగ్ బోర్డ్ దగ్గర నుంచి జంప్ పైకి లేవడం అది చేయండి. అదేవిధంగా ఫుల్ లాంగ్ జంప్ ఒక 5 సార్లు మాత్రం ఫుల్ లాంగ్ జంప్ చేసేయండి. చివర్లో మీరేం చేసుకుంటారంటే స్ట్రెచింగ్ చేయడం మర్చిపోద్దు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఏం చేసినా గానీ స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక లాస్ట్‌కొచ్చేస్తే ప్రతిరోజు మాక్సిమం జంప్ చేయకూడదు. ప్రతిరోజు ఎవ్రీడే మీరు చాలామంది చేయాలి కదా అని చెప్పేసి చేస్తారు. ఎవ్రీడే చేయొద్దు ఒకటి. ఇక్కడ మెయిన్‌లీ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టెక్నిక్కు, స్పీడు, టేకప్ టైమింగ్. టెక్నిక్కు, 2 స్పీడ్ రన్నింగు, టేకప్ టైమింగ్ అనేది దాని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లాంగ్ జంప్ చేసేటప్పుడు పవర్ లెగ్‌తో చెక్కని ఏదైతే లాంగ్ జంప్ చేస్తామో చేసేటప్పుడు ఏదైతే పవర్ లెగ్ నాకు లెఫ్ట్ లెగ్ అనమాట. మీకు ఏ లెగ్గో చూసుకోండి. చెక్కని బలంగా పుష్ చేసి పైకి ఎగిరి గాలిలో కాళ్ళతో సైక్లింగ్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. సైక్లింగ్ చేయడం ద్వారా ఒక మీటర్స్ డిస్టెన్స్ ఎక్కువ మనం దూకడానికి అవకాశం ఉంటది. ఇక ఆహ్, టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. షార్ట్ రన్నింగ్ తీసుకొని స్పీడ్ రన్నింగ్ చేయాలి. టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. షార్ట్ రన్ తీసుకోవాలి. స్పీడ్‌గా రన్ చేయాలి. అదేవిధంగా పుష్ బలంగా ఉండాలండి.
ఏదైతే పుష్ చేస్తామో చెక్క మీద పుష్ అనేది బలంగా ఉండాలి. సైక్లింగ్ చాలా ఇంపార్టెంట్. దీని మీద దృష్టి పెట్టండి. ఇక చేసేటువంటి మిస్టేక్స్ ఏమున్నాయి? ఈ మిస్టేక్స్ గురించి కూడా నేను రాశాననమాట. మనం చేసేటువంటి మిస్టేక్స్ ఎక్కువగా డిస్టెన్స్ ఎక్కువగా తీసుకుంటారండి. డిస్టెన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లెగ్ స్టెప్స్ అనేవి సరిగ్గా పడవు. లెగ్ స్టెప్స్ అనేవి సరిగ్గా పడవు. అదేవిధంగా కిందకు చూసి పరిగెత్తడం వల్ల, కిందకు చూసి పరిగెత్తడం వల్ల కూడా మనం రన్నింగ్ ఎక్కువ దూరం దూకలేం. అదేవిధంగా చాలామంది రన్నింగ్ చేస్తుంటారు. స్టెప్స్ దూరంగా తీసుకుంటారు. ఒక అడుగు ఇక్కడేసి, ఒక అడుగు అక్కడ అలా వద్దు. దగ్గర స్టెప్ తీసుకొని పరిగెట్టండి. లాంగ్ రన్ చేయండి. టేకప్ బోర్డు చూసి జంప్ చేయకూడదు. చేయొద్దు అసలే. టేకప్ బోర్డు ఉంటుంది కదా, మనం ఈ టేకప్ బోర్డు దగ్గరికి వచ్చి జంప్ చేస్తారు చాలామంది. టేకప్ బోర్డు కిందకు చూసి ఇలాగా బోర్డు ఎక్కడ ఉందో, పౌల్ అయిపోతుందేమో అని చెప్పేసి అటువంటి మిస్టేక్స్ చేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్లో నేర్చుకోండి. ఇక జంపింగ్ చేశాక సైక్లింగ్ చేయకపోవడం. చాలామంది జంప్ చేస్తారు కానీ సైక్లింగ్ చేయరు. ఇలా ఫ్లాట్గా దూకేస్తారు. ఫ్లాట్గా దూకడం కాదు. ఎప్పుడైతే మనం పుష్ చేసామో పవర్ లెగ్తో పుష్ చేసి ఆపోజిట్ లెగ్ ఏదైతే రైట్ లెగ్ ఉందో దాన్ని దగ్గరికి పెట్టి సైక్లింగ్ చేయాలి. మనం స్వింగ్ చేసుకుంటూ, హ్యాండ్ స్వింగ్ చేసుకుంటూ సైక్లింగ్ చేస్తే మంచి డిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది జంప్ చేస్తారు కానీ సైక్లింగ్ చేయరు. అదొకటి. జంప్ అయ్యాక చేతులు వెనకకి పెడతారు. జంప్ చేసేస్తారు, మొత్తం అంతా దూకేస్తారు కానీ లాస్ట్‌లో 4 మీటర్లు, 4.5 మీటర్లు దూకేసి మళ్ళీ వెనక్కి 3 మీటర్ల దగ్గర చేతులు ఇలా పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. ఓకేనా? బాడీని కూడా ముందుకే దూకేయాలి. బాడీ గానీ, హ్యాండ్స్ కానీ ముందే పెట్టేయాలి. ఓకేనా? ఆహ్, రన్ ఆఫ్ స్పీడ్ తగ్గిస్తారు. పరిగెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కిందకు చూసుకుంటూ వచ్చి ఆ టేకప్ సమయంలో గానీ, ఆ పుషప్ సమయంలో గానీ దాన్ని చూడటం వల్ల రన్నింగ్ స్పీడ్ తగ్గించేస్తారు. అసలు స్పీడ్ తగ్గించొద్దు. ఓకేనా? టేకప్ దగ్గర చివరి అడుగు చివరి అడుగు తప్పుగా వేస్తారన్నమాట. తప్పుగా వేస్తారు. ఇలా తప్పుగా వేయడం వల్ల ఏమవుతదంటే టేకప్ సమయంలో ఫౌల్ అనేది అయిపోతదనమాట. అదేవిధంగా టేకప్ సమయంలో శరీరం వెనకకి తీసుకుంటారు. వెనక్కి తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ముందుకు తీసుకొని పైకి లేపాలి. బాడీని పైకి లేపి ఈ లెఫ్ట్ లెగ్ పుష్ ఇచ్చి రైట్ లెగ్ మడత పెట్టి స్వింగ్ చేస్తూ ఎదరకు దూకేసి చేతులు ఎదరకు పెట్టేయాలన్నమాట. ఓకేనా? శాండ్‌లో పడేటప్పుడు చేతులు, బాడీ వెనక్కి పెట్టొద్దు అసలే. ఓకేనా? వార్మప్ లేకుండా వార్మప్ లేకుండా లాంగ్ జంప్ అనేది చేయొద్దండి. వార్మప్ చాలా ఇంపార్టెంట్. తర్వాత అయిపోయిన తర్వాత స్ట్రెచ్‌లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు చూసుకోండి. ఖచ్చితంగా మీరు 100% క్వాలిఫై అవుతారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈవెంటు. ఇది తెలంగాణలో అయితే 4 మీటర్స్ ఉంది. ఆంధ్రాలో అయితే ఈ లాంగ్ జంప్‌కి 30 మార్క్స్ ఉన్నాయన్నమాట. ఈ లాంగ్ జంప్‌కి 30 మార్క్స్ ఉన్నాయి. అదే కాకుండా ఇంజ్యూరీ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. హెల్త్ జాగ్రత్త, కాళ్ళు జాగ్రత్త, అవన్నీ జాగ్రత్త. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు గాక ఉపయోగపడితే మన ఛానల్‌ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.